భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు ముక్కోటి ఏకాదశి వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను, వారి వంటకాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్న ఆలోచనతో గోదావరి తీరంలో ఏరు అనే పేరుతో రివర్ ఫెస్టివల్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు జనవరి 20 వరకు జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా మొదటి 9 రోజుల పాటు శ్రీరామచంద్రుడు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా గిరిజన జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను, వారి వంటకాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్న ఆలోచనతో గోదావరి తీరంలో ఏరు అనే పేరుతో రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రివర్ ఫెస్టివల్ 9న తెప్పోత్సవం జరిగే రోజున అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఉత్సవానికి సంబంధించి గోదావరి తీరంలో ప్రత్యేక ఏర్పాట్లను, గిరిజనుల ఉత్పత్తులను, మహిళా శక్తి ఉత్పత్తులను విక్రయించుకునేలా పరిచయం చేసేలా సుమారు 60 స్టాల్స్ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. కాగా తెప్పోత్సవంలో 50,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా గిరిజన సంస్కృతికి తగినట్టుగా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ప్రత్యేక మ్యూజియంతో పాటు ఆదివాసీ కల్చర్ గృహాలను, ఫోటోషూట్ను ఏర్పాటు చేయనున్నారు. గోదావరి తీరంలో నైట్ హాల్ట్ చేయడానికి అన్ని వసతులతో ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించారు. ఈ సందర్భంగా ఏరు ఫెస్టివల్లో పాల్గొన్న గిరిజన మహిళలు మాట్లాడుతూ తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు చాలా సంతోషంగా ఉందని, తమ ఉత్పత్తులను, తమ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలు జరగబోతున్నాయని తెలియజేశారు. ఇవన్నీ వచ్చే భక్తులందరూ వీటిని చూసి మొట్టమొదటిసారి ట్రైబల్ రామాలయం ఏరియాలో పెట్టడం ఆనందకరంగా ఉంది. అలాగే ఇక్కడ భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం ఉంది. ట్రైబల్ మ్యూజియంలోని మా ట్రైబల్ ఇల్లులన్నీ చక్కగా కడుతున్నారు. టూరిస్టులు అందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని మంచిగా స్వీకరించి మా ట్రైబల్ ఇల్లులందరినీ సందర్శించాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మాకు 3 రోజుల కార్యక్రమాన్ని, ఈ స్టాల్ని ప్రభుత్వం ద్వారా మరియు మన కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాకు ఈ స్టాల్ ఏర్పాటు చేశారు. మా ట్రైబల్స్ మేము ఇంత పైకి రావడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ఈ స్టాల్స్ ఇవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా వంటలు కావచ్చు, మేము చేసిన ఇతరత్ర వస్తువులు కావచ్చు, ఈ కల్చర్ కావచ్చు, ప్రభుత్వం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని వాళ్ళు ఇంత కృషి చేస్తున్నందుకు మేము చాలా రుణపడిపోతున్నాం. కాగా అక్కడి స్థానికులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి ముక్కోటి భద్రాచలం దివ్యక్షేత్రంలో రాముని సన్నిధిలో జరుగుతాయని, కానీ ఈసారి గిరిజన సాంప్రదాయాలతో ప్రత్యేక ఉత్సవాన్ని చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. కల్చర్ ఇక్కడ ఇది ఆదివాసీల కల్చరు, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో ఎప్పుడు కనబడదు సాధారణంగా. ఈసారి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు మన కలెక్టర్ గారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏరు అనే పేరుతో ఏ రివర్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశారో ట్రైబల్ కల్చర్ని పరిచయం చేస్తూ ఈ సంవత్సరం కొత్తగా చాలా బాగుందండి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏరు అనే పేరుతో ఇక్కడ ఒక రివర్ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి తీరంలో గిరిజనులకు సంబంధించిన వాళ్ళ ఆహార వంటలు కానివ్వండి, వాళ్ళ సాంప్రదాయాలు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి కూడా ఇక్కడ ప్రతిబింబించేలా, ఇక్కడికి వచ్చే యాత్రికులు, భక్తులు తిలకించేలా బస చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మొత్తంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి భద్రాద్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భద్రాచలం కొత్తగూడెం జిల్లా నుండి వనమా శివ, దూరదర్శన్.